వార్తల వివరాలు చూస్తే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చేస్తున్న కృషిని తెలుసుకుని గ్రేట్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. డేటా లేక్ అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్లోని డిస్ప్లే వాల్స్పై ప్రజెంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని తెలిపారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గేట్స్కు సీఎం వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్టీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూలు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్ట్ అమలును బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్ట్ చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ కితాబునిచ్చారు. పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనలను మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైం గవర్నెన్స్పై సీఎం సమీక్షించారు. టెక్నాలజీ అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ సన్నద్ధం కావాలని, సులభతరమైన పౌర సేవల్ని అందించాలని సీఎం సూచించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వంలోని 8.2 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలన్నారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ కోర్సులను అందించాలని సీఎం సూచించారు. వార్షిక నివేదికల్లోనూ సామర్థ్యాన్ని ప్రతిఫలించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో ఇచ్చిన ప్రజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని ఆయన అధికారులను అభినందించారు. డేటా లేక్ అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్ఫెషన్స్ ఏజెంట్ స్పేస్, ఏపీఏ సెర్చ్ బార్, సంజీవిని అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రజెంటేషన్లు బిల్ గేట్స్ను కూడా ఆకట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలని అన్నింటా అనుసరించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తమవుతుందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్నా క్యాంటీన్లో వడ్డించే ఆహారాన్ని మరింత రుచికరంగా ఉండేలా చూడాలని సీఎం సూచనలు చేశారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో పరిస్థితులు మెరుగుపడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక బెస్ట్ హాస్టల్ను మోడల్గా తీసుకుని మిగిలిన వాటిల్లోనూ అవే ప్రమాణాలను పాటించేలా చూడాలన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నేరాల రేటును తగ్గించే అంశంలో పోలీసు విభాగం తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలన్నారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న చర్యల్ని ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని హోంశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేయడంతో పాటు కలుషిత నీటి సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పటి నుంచే ముందస్తు కార్యాచరణ చేపట్టాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు డ్రోన్ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత సరళతరం చేయాలన్నారు. ఈ సమీక్షకు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సిఎస్కే విజయానంద్, పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వ్యవసాయంలో సాంకేతికత వినియోగాన్ని బిల్ గేట్స్ స్వయంగా పరిశీలించారు. ఉండవల్లిలోని ఓ అరటి తోటను గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సందర్శించారు. ఏఐ టెక్నాలజీతో చీడపీడలను గుర్తించడం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకువచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. కనకదుర్గమ్మ సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ప్రధాన ఘట్టమైన మల్లేశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కనకదుర్గ నగర్ నుండి ప్రారంభమైన ఈ దివ్య రథం బ్రాహ్మణ వీధి, పాత శివాలయం, మెయిన్ బజార్ మీదుగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి రథోత్సవం భక్తజన సందోహం మధ్య వైభవంగా సాగింది. ఆలయ ఈవో వికే సీనా నాయక్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ శాస్త్రోక్తంగా కొబ్బరికాయలు కొట్టి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు. కనకదుర్గ నగర్ నుండి ప్రారంభమైన ఈ దివ్య రథం బ్రాహ్మణ వీధి, పాత శివాలయం, మెయిన్ బజార్ మీదుగా సాగింది. డప్పు వాయిద్యాలు, కోలాట బృందాల ప్రదర్శనలు, హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో విజయవాడ పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. లోకారాధ్యుడైన పరమశివుడు పార్వతీ సమేతుడై భక్తులను అనుగ్రహించేందుకు వీధుల్లోకి రావడం విశేషమని పండితులు తెలిపారు. రథం సెంటర్ వద్ద ఊరేగింపు ముగిసిన అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి చేర్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 1 టౌన్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి రథోత్సవానికి వారే ఏర్పాటు చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా చాలా అద్భుతంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీసు మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టడం చాలా రోజులుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ అదృష్టం నాకు దక్కిన రెండవసారి దక్కినందుకు నేను వారిని ప్రార్థిస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రథోత్సవానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వారందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవంలో పాల్గొనాలని, ఎటువంటి అపశృతులు లేకుండా ఈ రథం ముందుకు కదలాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మనం ఒక్కసారైనా సరే అక్కడ లాగడానికి, వీళ్ళు కట్టిన తాడు మోకులు లాగడానికి ప్రయత్నం చేస్తారంతా కూడా. మరి అలాగే పోలీస్ సిబ్బంది, దేవాలయ సిబ్బందులు, కమిటీ వాళ్ళు, మరి వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఇప్పుడు 10 నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాం. మరి ఇది ఒక పండగ వాతావరణంలో మరి చూశారు, తప్పట్లు, తాళాలు, మరి డ్యాన్సులు, ఇన్నిటితో కూడా మరి బేతాళ్ డ్యాన్సులు ఇవన్నీ కూడా పెద్ద పండగలాగా 1 టౌన్లో. మరి ఆల్మోస్ట్ ఇప్పుడు మన వర్తక సంఘం వాళ్ళంతా కూడా ఇది తిలకిస్తానికి ఇక్కడికి వస్తారు. మరి ఇది చాలా పండగ వాతావరణం, మాకు కూడా చాలా సంతోషం. మరి ఈ రకంగా ఈ పండగ రథోత్సవ పండగ జరగడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్. శివాలయం నుంచి భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారిని, అదే బుద్ధవారి గుడి నుంచి వసంత మల్లికార్జున స్వామివారిని, ఈ 3 గుళ్ళ నుంచి కూడా దేవతామూర్తులను తీసుకొచ్చి రథంలో పెట్టి ప్రజల దర్శనార్థమే ఈ రథయాత్ర చేస్తూ ఉన్నామండి. దీనంతటికీ కూడా ముఖ్య కారకులు మా పూర్వ వైశ్యులు. సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఆనవాయితీ చేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులకు కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ, ముఖ్యంగా
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని అందరూ సహకరించి మాకు చక్కగా సహకారం అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. 2 రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి జరుగుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. వీటికి సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రికి ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. తిరుమలలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుని తుమ్మల కోరారు. ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మతుల కోసం అయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా సత్తుపల్లి, కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి, అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయాలని విన్నవించారు. భద్రాచలం ముంపు బారిన పడకుండా నిర్మించిన కరకట్టకి సంబంధించి ఏపీలో కలిసిన భాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి తుమ్మల కోరారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూస్తుంది. రక్షణగా ఉండాల్సిన బంధువే కామంతో కళ్లు మూసుకుపోయి 4 ఏళ్ల పసికందుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటనపై పామరు పోలీస్ స్టేషన్లో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 5వ తేదీన కుటుంబ కలహాల కారణంగా బాధితురాలి తల్లి పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో తల్లి లేని సమయం చూసి ఈ నెల 7వ తేదీ సాయంత్రం పాపకు స్నానం చేయించిన తర్వాత సదరు సమీప బంధువు చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఈ నెల 14న చిన్నారి తల్లి పెదపారుపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అత్యంత కఠినమైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గుడివాడ డీఎస్పీ వి ధీరజ్ వేనిల్ మీడియాకు వివరించారు. ప్రస్తుతం పామరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శుభాకర్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు వేగంగా సాగుతుంది. పసి మొగ్గపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్షణ పడేలా చూస్తామని పోలీసులు స్పష్టం చేశారు. 14వ తారీఖున నోటీస్ చేసి బాలిక వాళ్ళ మదర్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పామరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారు అలాగే పెదపారుపూడి ఎస్ఐ గారు ఇద్దరు వెళ్ళి ఇతన్ని అప్రిహెండ్ ఇన్ఫర్మేషన్ పెట్టగా మాకు ఈరోజు మధ్యాహ్నం 1:20కి ఇతను రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొరకడం జరిగింది. మేము పోలీస్ పరంగా చెప్పేది కొన్ని థింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు, ఆడవారి పట్ల సెక్షువల్ అసాల్ట్లు కానీ అదర్ రెఫరెన్స్లు కానీ ఏ విధంగానూ గౌరవ ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు సహించరు. అలాగే పోలీసు కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో. ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీకోసం లేడీ ఎస్ఐ గారిని పంపిస్తాము. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా సరే వెంటనే పోలీసు రెస్పాండ్ అవుతుంది. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది. యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్ల ద్వారా యువతకు సువర్ణ అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. చాలా మంది యువకులకు శాప్ లీగ్ ఒక మంచి అవకాశమని వివరించారు. యువత క్రీడలో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్ల ద్వారా యువతకు స్వర్ణావకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి శాప్ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 14 క్రీడలతో లీగ్ మ్యాచ్లు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పివి సింధు, కోనేరు హంపి శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ ఎంపీ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చిన్నారులతో చెస్ ఆడి సందడి చేశారు. అనంతరం పివి సింధు మాట్లాడుతూ శాప్ లీగ్ నిర్వహించడం వల్ల యువతలో క్రీడలపై ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. స్పోర్ట్స్ అనేది ప్రతి వ్యక్తికి ముఖ్యమని చెప్పుకొచ్చారు.
చాలామంది యువకులకు శాప్ లీగ్ ఒక మంచి అవకాశమని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పివి సింధు సూచించారు. శాప్ లీగ్ కప్ లాంచ్ విజయవాడలో జరగడం చాలా సంతోషంగా ఉందని కోనేరు హంపి పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో స్పోర్ట్స్కి మంచి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. శాప్ చాలా మంచి కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. క్రీడల్లో రాణించాలనే యువకులకు శాప్ ఒక మంచి అవకాశమని కోనేరు హంపి తెలిపారు. శాప్ లీగ్ మ్యాచ్లు ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు జరుగుతాయని శాప్ ఎండీ భరణి వెల్లడించారు. శాప్ లీగ్ మ్యాచ్ల ద్వారా విద్యార్థులు స్కూల్ నుంచే క్రీడల్లో ప్రతిభ చూపే మంచి అవకాశమని చెప్పుకొచ్చారు. మంచి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది. చిన్న ఏజ్ నుంచి ఇలాంటి శాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. అండ్ ఇక్కడే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో స్టేట్స్లో కూడా చేస్తే ఆ గుర్తింపు అట్ ద సేమ్ టైం స్పోర్ట్ అన్నది ఒక ఇంపార్టెన్స్ అన్నది మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే స్పోర్ట్స్లో డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి మనకి ఎంతోమంది బాగా ఆడుతూ చాలా మంది పైకి వస్తున్నారు, యంగ్స్టర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇప్పుడు చూసుకుంటే నేను మొన్న ఇక్కడికి విజయవాడకి నేషనల్స్కి రావడం జరిగింది. బ్యాడ్మింటన్ నేషనల్స్ అయ్యింది అండ్ ఎంతోమంది యంగ్స్టర్స్ నేను చూశాను. సో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పోజర్ అని నేను చెప్పచ్చు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ అండ్ ఆల్సో థ్యాంక్ SAP at the same time Government of Andhra Pradesh for taking this initiative forward and at the same time ఇలాంటి లీగ్స్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ మన స్టేట్కి అలాగే మన దేశానికి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. శాప్ లీగ్ లాంచ్ జరగటం అన్నది ట్రోఫీ లాంచ్ నాకు చాలా ఆనందంగా ఉంది. సో మనకి ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా శాప్ మరి ఎంచుకోవటం జరిగింది. సో ఈ లీగ్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యేదానికి శాప్ వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది. సో మనందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లో ఇప్పుడు కూడా స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంది. సో ఈరోజు శాప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్తో మనం ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ని చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై భరణి గారు. సో ఆవిడ వచ్చి 4 months అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి స్పోర్ట్స్ని ఇలా ప్రమోట్ చేయటం అనేది ద క్రెడిట్ గోస్ టు హర్ and also all the members of the SAP. So I thank them for this great initiative and I wish them a good luck. As the VC and MD of Sports Authority of Andhra Pradesh, ఈ రోజు మా టీం మొత్తం కూడా శాప్ లీగ్ మొదలు పెట్టడానికి ఇయర్ లాంగ్ ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ జరపడానికి ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, మీ పిల్లలకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని కరెక్ట్గా మనం అందరూ కూడా యూటిలైజ్ చేసుకుని ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్లో టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ మొదలు పెడతాం. వీ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా సపోర్ట్ త్రూఅవుట్ ద ఇయర్. ఒక్కొక్క చోట్లో కూడా టు ఐడెంటిఫై ద బెస్ట్ టాలెంట్స్, ఐడెంటిఫై అవుతున్న టాలెంట్స్ని కూడా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్లో. ఒక ప్లేయర్కి గుర్తింపు వచ్చిన తర్వాత ఎంతో సపోర్ట్ వస్తుంది. బట్ ఆ గుర్తింపు అనేది మీడియా ద్వారా అండ్ ఇలాంటి ఈవెంట్స్ ద్వారా మనం చేయొచ్చు అనేది మనం అనుకుంటున్నాం SAPలో. సో లెట్ us all make the SAP League a wonderful success and a wonderful initiative throughout the year. And ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్ధికి 111.82 కోట్లు, మౌలిక సదుపాయాలకు 100 కోట్లు మరియు పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం భారీగా నిధులు కేటాయించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర ప్రతిష్టాత్మక పథకం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇది వికసిత్ భారత్ 2047 మరియు స్వర్ణాంధ్ర 2047 దార్శనికతకు అనుగుణంగా రూపొందించబడిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి, రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసిందని అన్నారు.
ఏపీ సిడిపి పథకం కింద 200 కోట్ల వ్యయంతో 5 ఏళ్లలో 45 ఉమ్మడి సౌకర్య కేంద్రాల ఏర్పాటు చేయడం ద్వారా 1688 సంస్థలు ఆవిర్భవించనున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1 చొప్పున 175 ఎంఎస్ఎంఈల పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 15 పార్కులు అందుబాటులోకి రాగా 82 పార్కులకు శంకుస్థాపన పూర్తి చేసి మౌలిక సదుపాయాల కల్పన కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సిడిపి పథకం కింద 60:80% గ్రాంట్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 15:20 నిధులను భరిస్తోందని చెప్పారు. క్లస్టర్ అభివృద్ధికి 111.82 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు 100 కోట్లు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహకాలకు 229.36 కోట్లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 316.38 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 71.2 కోట్లు ప్రోత్సాహకాల కోసం కేటాయించడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంఎస్ఎంఈల ప్రమోషన్ కోసం ఈసారి 84 కోట్లు అదనంగా కేటాయించబడ్డాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 5 కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందని, 3,32,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు అనే 3 ప్రధాన సూత్రాలపై ప్రభుత్వం స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా, సామాజిక సమతుల్యత సాధించేలా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చారిత్రాత్మక స్థాయిలో నిధులు కేటాయించబడినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆశలకు అనుగుణంగా ముఖ్యంగా యువత, మహిళ, రైతు వీళ్ళ అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2026-27 బడ్జెట్ని 3,20,000 కోట్లతో బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ ఆశల్లో పెట్టుకొని గెలిపించారో వాళ్ళ ఆశలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో సంక్షేమానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వీటి కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలా. ఇది ఒక చరిత్ర. గత ప్రభుత్వాలు, గత 5 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి కానీ చేతల్లో అమలు చేయించలే. బడ్జెట్లో పెట్టారు తూతూ మంత్రంగా, ఆ బడ్జెట్ని అమలు చేయడానికి చేతులు రాలి అంకెల గారడీలు చేశారు. గత బడ్జెట్లో నెంబర్ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. బీసీల కోసం ఇచ్చేస్తున్నాం, ఎస్సీల కోసం ఇచ్చేస్తాం, కాపుల కోసం ఇచ్చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంపై జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడి శ్రవణ్ కుమార్ విమర్శలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణల వెనుక రాజకీయ ప్రయోజనాలతో పాటు హెరిటేజ్ సంస్థ ఆర్థిక లాభాల కోణం ఉందని ఆయన ఆరోపించారు. కిలో 450 రూపాయలు ఉండే నందిని నెయ్యిని పక్కన పెట్టి హెరిటేజ్ వాటా ఉన్న ఇందాపూర్ కంపెనీకి కిలో 658 రూపాయల చొప్పున టెండర్లు కట్టబెట్టడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు మతాన్ని ఆయుధంగా చేసుకుని వ్యక్తిగత పరపతి, ఆస్తులు పెంచుకుంటున్నారని, లడ్డూ వ్యవహారంలో దోషులపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర బడ్జెట్పై స్పందిస్తూ సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను కేవలం 1% పరిమితం చేసి దళితులను వంచారని, దేవుడిని రాజకీయాల్లోకి లాగినందుకు చంద్రబాబు పతనం మొదలైందని ఆయన హెచ్చరించారు. ఇది దేవునితో ఆటలాడటం కదా, దేవుని సొమ్మును అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకొని, ఈరోజు రాష్ట్ర ప్రజల ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని బదనాం చేయాలి అని వారి ఆస్తులు పెంచుకునే ఆలోచన కాదా? ఇలా రేపొద్దునైనా ఇంకొకళ్ళైనా ఒక రాజకీయ పార్టీ
ఒక రాజకీయ పార్టీని ఆలోచన చేసి రేపొద్దున కూడా ఈ విధంగా వారి యొక్క ఎమోషన్స్ని కనెక్ట్ చేయడానికి, వాళ్ళ ఆలోచనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, శ్రీశైలం మల్లన్ని వాడచ్చు, విజయవాడ కనకదుర్గమ్మను వాడచ్చు, లేకపోతే విజయవాడలో ఉన్న గుణదలను వాడచ్చు, కాకాని తోటలో ఉన్న ఎవరినైనా వాడచ్చు, ఒక దేవుణ్ణి వాడచ్చు, ఒక మతాన్ని వాడచ్చు. ఈ విధంగా మతానితోటి కనెక్ట్ అయినటువంటి ఎమోషన్స్ని ఒక ప్రజల మీద రుద్ది ఆ ప్రజలతోటి రాజకీయాలు చేయాలి అని చూసేటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక గుణపాఠం కావాలి. విజయవాడలో రౌడీ షీటర్ అంతిమయాత్ర ఉద్రిక్తంగా మారింది. పండు అలియాస్ పావురం అనే రౌడీ షీటర్ అంతిమయాత్రలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు వీరంగం సృష్టించాయి. అనారోగ్యం మరియు ప్రమాద కారణాలతో మరణించిన పండు మృతదేహాన్ని మార్చురీ నుండి తరలిస్తున్న సమయంలో వందలాది మంది యువకులు బైక్ ర్యాలీలతో నగర వీధుల్లో బీభత్సం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయవాడ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి హల్చల్ చేసిన వారిపై విచారణ చేపట్టారు. విజయవాడలో ఇటీవల ఒక రౌడీ షీటర్ అంతిమ యాత్ర తీవ్ర కలకలం రేపింది. పండు అలయాస్ పావురం అనే రౌడీ షీటర్ అంతిమ యాత్రలో వందలాది మంది గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు చేరి బీభత్సం సృష్టించారు. మార్చురీ నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో బైక్ రేసింగులు, డీజేలు, డ్యాన్సులతో నగర వీధుల్లో హంగామా చేశారు. సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కనీసం పోలీసులను కూడా లెక్క చేయకుండా ఈ గ్యాంగులు రెచ్చిపోవడం చర్చనీయాంశమైంది. భవానీపురంలో నివాసం ఉండే పండు సూర్యాపేట పరిధిలో ఆటో నడుపుతూ జరిగిన ప్రమాదంలో మరణించగా ఆయన అనుచరులు, ఇతర సస్పెక్ట్ షీటర్లు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా హల్చల్ చేసిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు విచారణ వేగవంతం చేశారు. రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమకు సంబంధించి ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. సీఎంఆర్ విషయంలో రాష్ట్ర మంత్రులతో మిల్లర్లు కమిషన్ల కోసం బేరసారాలు కుదుర్చుకుంటున్నారంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఓలూరి సూర్యప్రకాశ్రావులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ పత్రిక తమకు అనుసంధానంగా ఉన్న ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చే దురుద్దేశంతోనే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలతో కథనాన్ని ప్రచురించిందని వారు ఆరోపించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎవరితోనూ ఎటువంటి బేరసారాలు కానీ, కమిషన్ ఫిక్సింగులు కానీ జరపలేదని, మిల్లర్ల మీద ఎవరి ఒత్తిడి లేదని వారు స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా ఇటువంటి కథనాలు రాయటం తగదని హితవు పలికారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బియ్యం సేకరణకు సంబంధించిన సమస్యలను అధికారులతోనూ ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి పరిష్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. రైస్ మిల్లింగ్ పరిశ్రమ అన్ని పార్టీలను సమదృష్టితో చూస్తుందని, కేవలం రైతుల సంక్షేమం, మిల్లర్ల ప్రయోజనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు సహకరించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులకు, లక్షలాది మంది రైతులకు అండగా నిలుస్తున్న ఈ పరిశ్రమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని, పరిశ్రమను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. నిజంగా కూడా మాకు తెలవకుండా ఏమైనా జరిగినట్లయితే అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా దాని మీద ఎటువంటి చర్య చేయడానికైనా మేము సిద్ధం. కానీ మమ్మల్ని ఎవరు అడగనప్పుడు మేము అసోసియేషన్ ద్వారా ఎటువంటి సహకారం మాకు వచ్చే 10 రూపాయల్లో మరి ఎవరికైనా ఇస్తాము, ఏమని ఇస్తాం. కాబట్టి ఆ విషయంలో కొంచెం మాకు ఇబ్బందికరంగా అనిపించి ఒకసారి మీ ద్వారా ఈ విషయాలను మీ ద్వారా చెప్పుకుందాం. దీని మీద ఇది వాస్తవం కాదని, మాకు ఈ భుక్తి కోసం ఎట్లయితే మాకు ఇండస్ట్రీ బతకాలి కాబట్టి ఇంతకుముందు ఉన్న 33 లక్షలు 34 లక్షల టన్ను నుంచి ఇవాళ 51 లక్షల టన్నులు టార్గెట్ అవ్వడం వలన ఇండస్ట్రీ ఇంకో 4 రోజులు తిరిగే అవకాశం ఉంది. మన రైతాంగానికి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏంటంటే ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తే అండర్ సేల్ చేసుకునేవాళ్ళు. ఇతర జిల్లాల మిల్లర్స్ ఇతర జిల్లాల నుంచి మరి పట్టుకెళ్ళడానికి సహకరించింది ప్రభుత్వం. వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి కూడా అందులో రాశారు. ఏంటంటే ఇప్పుడు కూడా గత సంవత్సరాల్లో కూడా ఏ జిల్లాలోనో ధాన్యం ఎక్కువైపోతే ఆ జిల్లా కలెక్టర్స్ కానీ, జాయింట్ కలెక్టర్స్ కానీ, వరదలు కానీ, తుఫాను కూడా వచ్చిన సందర్భంలో కానీ రైతుకి ధాన్యం చేయలేని పక్షంలో పక్క జిల్లాలకి ధాన్యం పంపించడం అన్నది ఆనవాయితీ. మరి ప్రత్యేకించి ఒక 2 మిల్లులకి ఇచ్చారని చెప్పి రాశారు. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఆ కృష్ణా జిల్లా నుంచి పట్టుకెళ్ళి 2 మిల్లులు పట్టుకెళ్ళలేదు సార్, 125 మిల్లులు పట్టుకెళ్ళి సార్ ధాన్యం.
మరి నిలబడి వెళ్ళినప్పుడు అంటే దాన్ని ఇవన్నీ ఆలోచించి చూస్తే కనుక ఇది ఎవరో కావాలని చెప్పిందే తప్పితే ఇది 100% అవాస్తవం సార్. ఇంకో నెల రోజులు మిల్లులు తిరుగుతాయని మేము అలా ఆలోచిస్తుంటే మా మీద బురద దిమ్మి అసలే కుదేలైపోయిన ఇండస్ట్రీని దయచేసి ఇంకా ఇబ్బంది పెట్టవద్దు. ఎందుకంటే మేము ఇబ్బంది పడితే ఫస్ట్ ఇబ్బంది పడేది రైతులు. మన స్టేట్లో రైతులు ఇబ్బంది పడితే మనం మెయిన్ అగ్రికల్చర్ బ్యాక్ బోన్ మనకి. అది లేకపోతే మనకు అసలు ఏమీ లేదు ఇక్కడ. వేరే ఇండస్ట్రీ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ, ఇంత లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే చూస్తే ఒక్కో మిల్లు చిన్న మిల్లులా కనిపించవచ్చు, కానీ స్టేట్ మొత్తం మీద చూస్తే దీని అంత పెద్ద ఇండస్ట్రీ ఇంకోటి లేదు. అటువంటి ఇండస్ట్రీ కుదేలైపోతే ఎక్కడికి వెళ్తారు ఈ రైతులందరూ? వీళ్ళు పండించే పంట ఎక్కడికి ఎవరు తింటారు? ఈ ప్యాడీని ఎవరు ప్రాసెస్ చేస్తారు? సో ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎరిగి దయచేసి మా మీద ఈ నిందలేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.